ఈరాన్ దేశం నుంచి మీకు షాకింగ్ మెసేజ్లు వస్తున్నాయండి. యావత్తు ప్రపంచము బిత్తరపోతుంది. సడన్గా వీళ్ళకి ఏమైంది? ఇలాంటి మెసేజ్లు వరల్డ్ వైడ్ ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మీకు వైరల్గా స్ప్రెడ్ అవుతున్న మెసేజ్లు. వీళ్ళు ఏమంటున్నారు అంటే, భారత ప్రజల్లారా, ద పీపుల్ ఆఫ్ ఇండియా, కాశ్మీర్ మాత్రమే మీది కాదు, పాకిస్తాన్ కూడా మీదే, త్వరలోనే పొంది తీరండి. మేము మీకు పొరుగు దేశముగా ఉండడానికి ఇష్టపడుతున్నాము. అంటే ఏంటి? అఖండ భారత్ గురించి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ని ఎరైజ్ చేసేసేయండి, మేము ఇమీడియట్గా మీకు ఒక నైబర్హుడ్ కంట్రీగా ఉంటాం. ఇలా జరుగుతుందా అండి అంటే 1947లో బలూచిస్తాన్ ప్రజలు, అంటే ఖాన్ ఆఫ్ ఖలాత్ అంటారండి, వీళ్ళు భారత్తో కలిసిపోవడానికి ఒక ప్రపోజల్తో వచ్చారు. మేము ఇండియాతో కలిసిపోతాము అన్నారు. కానీ పాకిస్తాన్కి సపోర్టుగా నిలబడిన నెహ్రూ గారు వీళ్ళు ఒప్పుకోలేదు. అసలు ఒక స్టేజ్లో భారత్నే మేము పాకిస్తాన్తో కలిపేయాలి, పాలన మాదే అన్నట్టుగా వీళ్ళ ప్రయత్నాలు జరిగాయి కదా, అది వేరే స్టోరీ. కానీ ఆ రోజుల్లోనే మీకు ఈరాన్ ప్రజలు భారత్తో కలవాలి అని అనుకున్నారు. ఇవాళ మళ్ళీ హిస్టరీ రిపీట్స్, అంతే కదండి. సో వీళ్ళకి సడన్గా ఏమైందండి? ఎందుకు ఇన్ని వందల మెసేజ్లు అండి? కాశ్మీర్ కాదు, పాకిస్తానే మీది, త్వరలోనే పొందండి. మోదీ గారు ఈ పని చేసి చూపించండి, మీ ప్రజలు డైరెక్ట్గా ఈరాన్లోకి వచ్చే ఏర్పాట్లు చెయ్యండి. ఇదంతా మీరు చూసారనుకోండి, ఈరాన్ డిప్లొమేట్స్ అలాగే అమెరికాకు సంబంధించి జేడీ వ్యాన్స్ రాడు అనుకున్నాము. ఫైనల్గా నేను పాకిస్తాన్ వెళతాను అంటే వాళ్ళ సతీమణి గారు ఉషా గారు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. సో వీళ్ళు నేరుగా పాకిస్తాన్కి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇది ఒక పెద్ద స్కామ్ లాగా రన్ చేశారండి. ఎటువంటి చర్చా కార్యక్రమాలు లేవు. ఈరాన్ వాళ్ళకి ముందే తెలుసు. అయినా కూడా వరల్డ్ కంట్రీస్ అడుగుతున్నారు కదా, 31 దేశాలు ఈరాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళారు, పాకిస్తాన్ దాకా వెళ్ళారు. కానీ చర్చా కార్యక్రమము అని ఏదైతే మాట్లాడుతున్నారో బిగ్గెస్ట్ స్కామ్ అండి. పాకిస్తాన్ అనబడే దేశము అమెరికా వద్ద డబ్బు తీసుకొని ఒక డెలివరీ బాయ్ లాగా, అంటే అమెరికా వాడు పెట్టిన ప్రపోజల్ 15 పాయింట్ల ప్రపోజల్, దీనిని చూపించి ఈరాన్ ఒప్పుకోకపోతే మీకు ఈ రెపరికషన్స్ చాలా భయంకరంగా ఉండి ఇలాగా ఈరాన్ వాడు పోరా అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమ్మత్తైన విషయాలు చూడాలంటే ఎంత గమ్మత్తుగా ఉన్నాయంటే, ఈరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం అండి, భీకరమైన యుద్ధం చూస్తున్నాము కదా. ఈ ఈరాన్ పాకిస్తాన్ని ఎండగట్టడం, ఇజ్రాయెల్ వాళ్ళైతే అసలు నీది ఒక దేశమా, అక్కడ నివసించే వాళ్ళంతా మనుషులా, మీరందరూ తీవ్రవాదులరా, మీరా మా మధ్య మీడియేషన్ జరిపేది, అంత సీన్ మీకు ఉందా, లేపేస్తాం ఒక్కొక్కడిని. ఇది ఇజ్రాయెల్ వైపు నుంచి బెదిరింపులండి. ఈరాన్ యుద్ధం అయిన తర్వాత పాకిస్తాన్ నువ్వే టార్గెట్, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. ఈరాన్ వాడేమంటున్నాడు, అసలు నీది ఒక స్కామ్, నీ దేశమే ఒక స్కామ్. అంటే వాళ్ళు శత్రువులు, కానీ భారత్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ని టార్గెట్ చేయడం. మీరు ఆ బొమ్మలు చూసారనుకోండి, మీకు మ్యాప్, ఇండియా మ్యాప్ ఉంటుందండి, అక్కడ మన భారత మాత బొమ్మ ఉంటుంది, కింద పాకిస్తాన్ వాడి మ్యాప్ పెడతారు, ఒక కుక్క బొమ్మ పెడతారు. అంటే నువ్వు అమెరికా కుక్కవి, అమెరికా నీ ఓనర్ డైరెక్ట్గా అండి. అక్కడ మీరు చూడొచ్చు. అంటే ఈరాన్ ప్రజలకి ఎంత కోపము అంటే ఈ పాకిస్తాన్ మీద, వాళ్ళు డైరెక్ట్గా ఇలాంటివి పెడుతున్నారు. మోదీ గారు ఇమీడియట్ యుద్ధము చెయ్యండి, ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టండి, ఆ పాకిస్తానే లేకుండా చెయ్యండి, డైరెక్ట్గా అడుగుతున్నారు. ఎందుకండి అంటే ఒక స్కామ్ రన్ చేస్తున్నారండి. అమెరికా వాడి తొత్తులాగా నువ్వు పాకిస్తాన్లో ఉండి అమెరికా తరఫు నుంచి మాట్లాడడం, ఇదా మీడియేషన్? దీన్ని మీడియేషన్ అంటారా? చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ యుద్ధములో ఒక అతి కీలకమైన విషయాన్ని గమనించండి. ఇప్పుడు గత 40 రోజుల నుంచి వీళ్ళు చేస్తున్నారు కదా యుద్ధము. మీకు ఈరాన్లో చాబహార్ పోర్ట్ అని మన పోర్టు, మనం హ్యాండిల్ చేస్తాం దాన్ని. ఈ చాబహార్ పోర్టు మీద ఒక్క బాంబు, ఒక మిసైల్ అయినా వెళ్ళి పడిందా? మీరు చెప్పండి. లేనే లేదు. అంటే ఇజ్రాయెల్ వాళ్ళకి తెలుసు చాబహార్ పోర్టు భారతీయులు కంట్రోల్ చేస్తారు, మిత్రదేశము ఆ జోలికి వెళ్ళకూడదు. మరి ట్రంప్ ఒక దుర్మార్గుడు కదా, వాడు ఇలాంటివన్నీ చేస్తాడు కదా, ఆలోచిస్తాడు కదా, వాడు కూడా భయపడి చాబహార్ పోర్టు జోలికి రాలేదండి. సో ఇది ఈరాన్ వాళ్ళు గమనించారు. తెహరాన్ మీకు ఇలాగా
ఈ చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు మనల్ని సంప్రదిస్తున్నారు. పాకిస్తాన్ కాదండి, అది ఒక చెత్త దేశం అని అందరికీ తెలుసు, ఇరాన్కి తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు. వాళ్ళు మనల్ని సంప్రదించి వీడు ఒక డెలివరీ బాయ్, వీడిని ఎలా శిక్షించాలో అంటే త్వరలోనే భారత్ ఇరాన్ పొరుగు దేశాలుగా మారాలి. ఎలా మారుతుందండి? బలూచిస్తాన్, టార్గెట్ బలూచిస్తాన్. బలూచిస్తాన్ ఇవాళ ఒక విడి దేశము, ఇరాన్ టోటల్గా వాళ్ళకి సపోర్టుగా నిలబడుతుంది. కాబట్టి మీరు ఈ పాకిస్తాన్ని లేకుండా చెయ్యండి, అఖండ భారత్ను ప్రపంచానికి చూపించండి, ఆటోమేటిక్గా మేము మీ నైబర్హుడ్లో ఉంటాము, ఇదే మా ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నారు, దయచేసి చెయ్యండి అని రిక్వెస్ట్ పెడుతున్నారండి. ఎవరు? ఇదేదో ఇరాన్ ప్రభుత్వమో లేదా ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కాప్స్ అని అంటాం చూసారా? మీకు తెలుసో తెలియదో ఇవాళ ఇరాన్ పాలకులు వాళ్ళ సుప్రీం లీడరో వాళ్ళ ప్రెసిడెంటో వాళ్ళ ఫారిన్ మినిస్టరో కాదండి, ఇరాన్ యొక్క సైన్యమే ఇవాళ వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తుంది. టోటల్ కంట్రోల్ వాళ్ళకి ఇచ్చేశారు. ఈ యుద్ధాన్ని ఎలా చెయ్యాలనుకుంటున్నారో మీరు చెయ్యండి. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వెళ్ళాడు పాకిస్తాన్, కానీ మీకు పూర్తి కంట్రోల్ మాత్రము ఇరాన్ ఆర్మీ వద్దే ఉందండి. సో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే యావత్తు ప్రపంచం ఉలికి పడేలాగా. ఇప్పుడు వీళ్ళకి పాకిస్తాన్ మీద ఇంత కోపం ఏమిటండి అంటే, ఒకవైపేమో ఇరాన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను అంటాం, ఇంకొక వైపేమో జిహాద్ కోసం అమెరికా వద్ద డబ్బు తీసుకుంటాం. పీస్ అంటావు, ఇక్కడేమో తీవ్రవాదము అంటాం. భారత్ విషయంలో ఇదే చేస్తున్నాం. అలాంటిది నీకు ఎక్కడా స్టేటస్ వచ్చింది? మీడియేషన్ చేసే కెపాసిటీ నీకు ఎక్కడ ఉంది? లేదు కదా. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావురా? నీ సైనికులను సౌదీ అరేబియా పంపిస్తున్నావు. మీకు ఇక్కడ అగ్రిమెంట్ ఉంది కదండి, డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది కదండి. ఎవరైతే సౌదీ అరేబియా మీద దాడులు చేస్తారో ప్రొటెక్షన్కి పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళాలి. దీని గురించి డబ్బు తీసుకున్నావు. మరి ఇవాళ ఇరాన్ వాళ్ళు సౌదీ అరేబియా మీద దాడులు చేస్తున్నారు కదా, అంటే ఇది లిటరల్గా సౌదీ అరేబియా మీద కాదండి, అమెరికా మీద. సో అమెరికా వాడు సౌదీ అరేబియా కుమ్మక్కైపోయి పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడికి పంపించు అంటే అసీం మునీర్ పంపిస్తున్నాడు. శాంతియుతమైన పరిష్కారము కోరేవాడు తన సైన్యాన్ని సౌదీ అరేబియా పంపిస్తాడా? చెయ్యడు కదా. అందుకే ఇది ఒక స్కామ్, డబుల్ స్టాండర్డ్స్. ఒకవైపు శాంతియుత పరిష్కారము, ఇంకొక వైపు నువ్వు యుద్ధం. ఇలాంటి ఒక దేశము లేకుండా ఉంటే ప్రపంచము బాగుంటుంది. ఇది ఇరాన్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు. భారత్ అయితే వీళ్లను ఎవరిని శత్రువుగా మనం కోరుకోమండి. ఈ ప్రపంచంలో మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు అనుకుంటాం. అంటే ఒక తల్లి లాంటి దేశం. అలాంటి దేశము వాళ్ళ పిల్లలు బాగుండాలి. కానీ ఒక్క పాకిస్తాన్, ఈ పాకిస్తాన్ మాత్రము మన శత్రువు అండి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళని చూసారనుకోండి, పెర్షియా అని మాట్లాడతాం. ఒకప్పుడు ఇది భారత్, రష్యా దాకా మన రాజ్యము ఉండేది. ఇప్పుడు మనం అంటాం చూసారా, ఆరియన్స్, R1A షార్ట్గా R1A, మీకు DNA అంటారు, అంటే వై క్రోమోజోమ్ అంటాం కదా. సో అలాంటిది వై క్రోమోజోమ్ ఉన్నవాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళే. 5000 సంవత్సరాల క్రితము మీకు ఇలా పర్షియా నుంచి భారత్లోకి వచ్చిన వాళ్ళు నార్త్ ఇండియాలో నివసిస్తున్నారు. వీళ్ళందరూ ఆరియన్ ట్రైబల్సే. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు? రష్యాలో ఉంటారు, యూరోప్లో ఉంటారు, సెంట్రల్ ఏషియా అంతా కూడా వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ భారతీయులే. కాబట్టి ఇరాన్ తనని ఒక భారత్ టెరిటరీగానే చూసేది. పర్షియా అంటేనే భారత్లో ఒక భాగముగానే వాళ్ళు చూసేవాళ్ళు. మరి ఇప్పుడు మోదీ గారు, భారత ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఒకే దెబ్బ పాకిస్తాన్ని లేకుండా చెయ్యాలని చెప్పి మీరు నేను ఆలోచిస్తున్నాము. మన ప్రభుత్వము కూడా అలాగే ఆలోచిస్తుందా? ఇరాన్ వాళ్ళ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మీకు అనిపిస్తుందా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.